వెంబడి ఉండి వెనకాల ఉండి ఆయన మాట్లాడిన మాటలు కానీ అన్నీ ఉన్నాయి. అంటే రిపబ్లికన్ పార్టీతో పొత్తులో ఉందా వైసీపీ పార్టీ? సార్ మీకు చెప్పేది లక్ష్మీనాథ్ గారు చెప్పండి. ఆయన రిపబ్లికన్ ఇండియన్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్. ఆ పార్టీ బీజేపీ పార్టీ పొత్తులో ఉన్న ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ఒక భాగం రిపబ్లికన్ ఇండియన్ పార్టీ. చిట్టిబాబు గారు వస్తున్నా నాగ్ గారు అయితే నేను సింపథైజర్ ఎందుకన్నానంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారితో చాలా మందికి సత్సంబంధాలు ఉన్నాయండి. ఆ మాత్రానికి వైఎస్ఆర్ పార్టీకి బోరగడ్డ అనిల్ కుమార్ అరెస్ట్ ని లక్ష్మణరావు గారు ఓకే మీరు అన్నది నాకు అర్థమైంది. బోరగడ్డ అనిల్ కుమార్ అరెస్ట్ ని ఎలా చూస్తారు మీరు? అది చెప్పండి స్ట్రైట్ గా. బోరగడ్డ అనిల్ కుమార్ అంటే పార్టీలో వదిలేయండి. అరెస్ట్ ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఒక దళిత బిడ్డగా ఆయన దళిత ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి. మరి ఉద్యమాలు చేశారంటున్నారు, మరి అమ్మనా బూతులు లక్ష్మణరావు గారు ఆడవాళ్ళందరినీ కూడా అమ్మనా బూతులు తిట్టారు, అప్పుడేమైనా ఖండించారా మీరు? సార్ బోరగడ్డ అనిల్ కుమార్ ని చేయని తప్పులకి ఇదే చంద్రబాబు నాయుడు 2.5 సంవత్సరాలు జైల్లో వేసాడండి. 2.5 సంవత్సరాలు జైల్లో వేసాడు బోరగడ్డ అనిల్ కుమార్ అన్న వ్యక్తిని. ఏ పర్పస్ మీద వేశాడు, ఏం తప్పు చేశాడని వేశాడు, ఎవరు అమ్మాయిని రేపు చేశాడని వేశాడు. దేనికి వేశారంటే ఒక దళిత ఉద్యమకారుడు, ఒక దళిత ఉద్యమ నేత అంత గట్టిగా టీవీలో మాట్లాడుతున్నాడు అని చెప్పి ఒక నెపంతో గట్టిగా మాట్లాడుతున్నాడు. లక్ష్మణరావు గారు గట్టిగా మాట్లాడుతున్నాం అంటే ఏంటి? ఇప్పుడు మీరు ఎలా మాట్లాడుతున్నారు హుందాగా? అది గట్టిగా మాట్లాడుతున్నాం అది, అంతేగాని పిల్లల్ని రేప్ చేస్తాం, షర్ట్ వేసుకొచ్చి హ్యాంగర్ లో చంద్రబాబు నాయుడు నరికేస్తాం, నారా లోకేష్ నరికేస్తాం, పవన్ కళ్యాణ్ చంపేస్తాం, ఇది గట్టిగా మాట్లాడుతామా? ఇది బలంగా మాట్లాడుతామా? లక్ష్మీనాథ్ గారు ఆ విధంగా వస్తే ఏమన్నారండి? నారా లోకేష్ గారు ఫ్యాన్స్ ఏం మాట్లాడారండి? చిట్టిబాబు గారు అదే చెప్తున్నారు, మళ్ళీ వస్తారు. చిట్టిబాబు గారు మాట్లాడతారు, రైట్. చిట్టిబాబు గారు మాట్లాడతారు. లక్ష్మణరావు గారు కాసేపు కూల్ అవ్వండి. చిట్టిబాబు గారు మాట్లాడుతున్నారు, ఆయన కూడా ఏదో మీకు పాజిటివ్ వేవ్ లో కొన్ని క్వశ్చన్లు సంధిస్తున్నారు. చిట్టిబాబు గారు గుడ్ ఈవినింగ్ సార్. చిట్టిబాబు గారు చెప్పండి. ఇప్పుడు జరుగుతున్నది ప్రజాప్రభుత్వం జరగట్లేదు, ప్రజాపాలన జరగట్లేదు. కేటు డూప్లికేటు ఎరుబుక్కు పాలన జరుగుతుంది. ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తే వాళ్ళు ప్రజల్ని డైవర్ట్ చేయడానికి వాళ్ళు